తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడబోతున్నాయి. గెలుస్తామని నమ్మకం ఉన్న చోట క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేశాయి ప్రధాన పార్టీలు. తమ అభ్యర్థుల్ని ప్రత్యర్థులు లాక్కెళ్లకుండా క్యాంపులకు తరలించాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో క్యాంపు రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా మొదలే కాలేదు. కానీ క్యాంప్ రాజకీయాలు మాత్రం అప్పుడే ప్రారంభమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై ఫోకస్ చేసింది. ఫలితాలపై ఇప్పటికే కొంత అంచనా వేసుకుంది ప్రభుత్వం. కరీంనగర్, నిజామాబాద్లలో మేయర్తో పాటు మెజారిటీ చైర్మన్ పీఠాలు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. సంఖ్య తక్కువ పడినా మార్జిన్లో సంఖ్యాబలం ఉన్న చోట్ల క్యాంపు పాలిటిక్స్ కు తెరలేపనుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీలో గెలిచిన సభ్యులను కూడా వెంట కలుపుకొని క్యాంపులకు తీసుకువెళ్లే పనిలో పడ్డారు. ఉదయం ఫలితాలు రావడం మొదలవగానే గెలుపు గుర్రాలను క్యాంపులకు తరలించే బాధ్యతను ఇన్ఛార్జీలకు అప్పగించారు. వ్యవహారమంతా జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎంఐఎం కూడా కొన్ని వార్డులు గెలుచుకునే అవకాశముంది. మేయర్, చైర్మన్ పీఠం దక్కించుకోకపోయినా కీలకం కానున్నారు. ఎంఐఎం సభ్యులను కూడా కలుపుకొని పోవాలని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నాయకత్వాన్ని అలర్ట్ చేసింది కాంగ్రెస్. అటు బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పోస్టులకు ఫిబ్రవరి 16న ఎన్నిక జరగనుంది. అప్పటి వరకు కార్పొరేటర్లను, కౌన్సిలర్లను కాపాడుకోవడం కీలకమని బీఆర్ఎస్ భావిస్తోంది. గెలిచిన వారు అవతలి పార్టీలోకి జంప్ కాకుండా చూసుకునేందుకు క్యాంపులకు తరలిస్తున్నారు గులాబీ నేతలు. హంగ్ తప్పదనుకునే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది బీఆర్ఎస్. కౌంటింగ్ మొదలు కాకముందే తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. సూర్యాపేట మున్సిపాలిటీ గెలుపును మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో దిగిన 48 మంది అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్లారు. ఎన్నికలు పూర్తి కాగానే 44 మంది అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్లిన జగదీష్ రెడ్డి గురువారం మరో 4గురిని తీసుకెళ్లారు. చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల బరిలో దిగిన తమ పార్టీ అభ్యర్థులను మునుగోడు ఇన్ఛార్జ్ కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ కి తీసుకెళ్లారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. సాయంత్రం తర్వాత మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చైర్మన్ రేసులో ఉన్నవారిని, కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపులకు తరలించే బాధ్యతలు అప్పచెప్పారు. మరోవైపు చెన్నూరు, క్యాతన్పల్లి మున్సిపల్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. వారిని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది గోప్యంగా ఉంచారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. ఇక కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలపై అధిష్టానమే డైరెక్ట్ గా దృష్టి పెట్టింది. గురువారం ఉదయం పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ సమావేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూనే గెలిచిన తర్వాత ఆ అభ్యర్థులను ఎలా రక్షించుకోవాలి అనే విషయాలు నేతలకు వివరించారు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గెలిచిన అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో ఒక పార్టీ వైపు చూడకుండా చూసే బాధ్యతను ఇన్ఛార్జీలకే అప్పగించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. తమ అభ్యర్థులు జారిపోకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్లలో అభ్యర్థులను బీజేపీ క్యాంపులకు తరలించింది. నిర్మల్ నుంచి 2 బస్సులు, ఆదిలాబాద్ నుంచి 2 బస్సుల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు క్యాంపులకు వెళ్లారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్లలో బీఆర్ఎస్ నేతలు తమ అభ్యర్థులను హైదరాబాద్ కి తరలించారు. మరోవైపు నిర్మల్ కాంగ్రెస్ నేతలు సైతం అభ్యర్థులను రాత్రి క్యాంపులకు తరలించాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు తమ వారందరినీ ఒక్కచోటకు చేర్చారు. ఆదిలాబాద్లోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లోకి కాంగ్రెస్ అభ్యర్థులను తరలించారు. పోటీ చేసిన వారితో ప్రత్యేక సమావేశం